హాయ్ హలో వెల్కమ్ టు డిజీ లోన్స్. చాలా రోజుల నుంచి మనము చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ వచ్చాము. ఇవాళ మనము కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఎక్కువ వినిపించే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవాళ మనకి డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ ప్రసాద్ గారు. నమస్తే మేడం. జనరల్గా మనము ఇప్పుడు వింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఆర్డీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్డీ లాగా మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయా? మీరు వినే ఉంటారు కదా సిప్. ఈ మధ్య చాలా పాపులర్ అయింది సిప్. యాక్చువల్లీ నౌ బికాస్ ఆఫ్ ద స్లగ్గిష్నెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్ నౌ సిప్స్ ఆల్సో హ్యాస్ కమ్ డౌన్, బట్ ఇట్ ఈస్ వెరీ హై 2-3 years బ్యాక్. ఎవ్రీబడి వుడ్ ఇన్వెస్ట్ ఇన్ సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎందుకంటే మన ఆర్డీ లాగా ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ ఆర్డీ, దానివల్ల ఆర్డీస్ తగ్గిపోయి బ్యాంక్స్లో ఎస్ఐపికి వెళ్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇట్ ఎన్హాన్సెస్ అవర్ డిసిప్లిన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అవును, డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్. అవును, మనం ఫైనాన్షియల్గా లోన్స్ ఎలా కడతామో సేమ్ అలానే మనం ఇన్వెస్ట్మెంట్, అదే సేవింగ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ ఎన్ ఈఎంఐ అని పెట్టుకునే దానికి ఇది ఒక ఆప్షన్ అని పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో దట్ అమౌంట్ ఆల్సో వాట్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, ఇట్ ఇస్ నాట్ ఫిక్స్డ్. అవును, ఇట్ కెన్ బి వేరియబుల్. అవును, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. అవును, మీరు 10,000 నుంచి 10,000 చేస్తారు, 5,000 నుండి 5,000 చేస్తారు. సిస్టమేటికల్లీ యూ విల్ ఇన్వెస్ట్. దీనివల్ల ఏమవుతుంది, మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు, సపోజ్ కొన్ని టైమ్స్లో కొన్ని స్టాక్ ప్రైసెస్ తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు తక్కువకి వాళ్ళు ఎక్వైర్ చేస్తారు, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువకి ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ విల్ బి యావరేజ్డ్. ఏదర్ హై ప్రైస్ ఆర్ లో ప్రైస్ ఆఫ్ ద పర్టికులర్ స్టాక్ విల్ బి యావరేజ్డ్. యావరేజ్ అనమాట అది. అది అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా. ఇప్పుడు యూ విల్ గెట్ రిటర్న్ ఆన్ రిటర్న్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అలాగే రిటర్న్స్ కూడా అలాగే కాంపౌండింగ్ రిటర్న్స్. ఇప్పుడు ఈ సిప్ కూడా మనం లాకింగ్ పీరియడ్ పెట్టుకోవచ్చా? సిప్ కూడా లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే వీ కెనాట్ విత్డ్రా డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే ఇప్పుడు నేను అనే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సిప్లో ఎవ్రీ మంత్ ఒక 5,000 కట్టానండి, కొంత అమౌంట్, ఒక ఎక్స్ అమౌంట్ నేను పే చేసుకున్నాను. ఆ అమౌంట్ తర్వాత నేను కొన్నేళ్ళు లాక్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఈ మంత్లీ వచ్చిన ఇంట్రెస్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందిగా? ఎక్కువ అవుతుంది. బట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ డెఫినెట్ పీరియడ్. సపోజ్ 5 years నేను సిప్ వేస్తాను, లేదా 3 years వేస్తాను. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ రిజిడ్ రూల్. అగైన్ దీన్నే లిక్విడిటీ అంటాం. వెన్ ఎవర్ యూ వాంట్ యువర్ ఫండ్స్ బ్యాక్, దట్ మ్యూచువల్ ఫండ్ విల్ రీపే. ఓకే, సిప్ నువ్వు లాక్ చేసుకోవచ్చు, బట్ అంటే కాన్స్టెంట్ గా ఇంత పీరియడ్ అని చెప్పి నీకేమీ లాకింగ్ పీరియడ్ లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ ఏ లాకింగ్ పీరియడ్. అంతే. బెటర్ రిజల్ట్స్, బెటర్ రీల్ కావాలంటే లాకింగ్ పీరియడ్ ఎంచుకోవడం, అంతే కదా? అప్పుడు ఏమైనా చార్జెస్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ చార్జెస్ ఉంటాయి, మైనస్ చేసి పే చేసేస్తారు. ఇప్పుడు SWP అంటే ఏంటి, SIP అంటే దానికి క్వైట్ ఆపోజిట్ అండి. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఓకే, అంటే సపోజ్ నా దగ్గర నేను రిటైర్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ ఇన్వెస్ట్ సపోజ్ 20 lakhs or 30 lakhs in a systematic withdrawal plan to supplement my pension income. This is ideal for pensioners or retirees. ఓకే, అంటే మీరు FD వేసుకున్నట్టు వేసుకుని దాని నుంచి వడ్డీ తీసుకుంటున్నట్టు. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ దిస్ విల్ ఫెచ్ హైయర్ రేట్ ఆఫ్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి. అదే ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే రేట్ ఆఫ్ ఇది ప్లస్ TDS కూడా మైనస్ అవుతుంది బ్యాంక్స్ లో. అబౌట్ 10,000 దే విల్ డిడక్ట్ TDS. ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ ఓన్లీ రిటర్న్స్ విల్ బి ట్యాక్స్డ్. లాంగ్ టర్మ్ ఉంటాయి అది కూడా. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే లెస్ దాన్ 3 years, లాంగ్ టర్మ్ అంటే అబౌవ్ 3 years. 3 years కనుక లోపల అయితే షార్ట్ టర్మే కదా, దానికి ఏమి ట్యాక్సిబుల్ కూడా కాదు. అవర్ కార్పస్ అమౌంట్ విల్ నాట్ బి ట్యాక్స్డ్, ఓన్లీ రిటర్న్స్ విల్ బి ట్యాక్స్డ్. ఓకే, అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నేను ట్యాక్స్ పే అక్కర్లేదు. ఓకే, గ్రేట్. ఓన్లీ రిటర్న్స్ మీదనే. ఓకే, కాబట్టి విత్డ్రాల్. ఇప్పుడు FDకి అయితే నేను ఇన్వెస్ట్ చేసిన దాని మీద కూడా ట్యాక్స్ పే చేయాలా? లేదు, ఇంట్రెస్ట్ మీదనే. ఇంట్రెస్ట్ మీదే కదా, ఇంట్రెస్ట్ మీదనే TDS. మన పర్పస్ ఫండ్ మీద ప్రిన్సిపల్ మీద ఉండదు. అవును, ప్రిన్సిపల్ మీద ఉండదు అది. ఓకే, ఇది మేడం సిస్టమిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇది అంటే మనకి డైలీ నీడ్స్ ఉన్నాయనుకోండి, లైక్ మంత్లీ పెన్షన్ మనకు రావాలి. అవును, సపోజ్ 1 crore ఐ గాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్, 1 crore ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సిస్టమిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇట్ విల్ సప్లిమెంట్ మై పెన్షన్ ఇన్కమ్. ఓకే, ఇది మనం ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ కింద డిజైన్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా బేసిక్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, చేసి దాన్ని బట్టి మన రిటర్న్ దే విల్ గెట్ us హైయర్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఓకే, బట్
కొత్త అంటే కొంచెం మార్కెట్కి ఎనలేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే చాలామందికి ఇంకా స్టిల్ ఎఫ్డీలు ఆర్డీలు అని ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఇలా ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మన ఆర్డీ బదులు ఇది రీప్లేస్ చేసుకోవచ్చు అని ఒక కొత్త నాలెడ్జ్, మోడర్న్ అప్రోచ్. ఓకే, వాట్ ఎవర్. బట్ సి రిటర్న్స్ ఇప్పుడు ఈ రోజున ప్రజెంట్ ఒక మిడిల్ క్లాస్ అవెన్యూ ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే మనము అంటే వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ దట్ ఎఫ్డీ ఈస్ నాట్ గుడ్, బట్ స్టిల్ ఇన్వెస్టింగ్ అండ్ గెట్టింగ్ ఇన్ ఎ బెటర్ మోడ్ అన్నదానికి మనం ఈ ప్లాన్ హైయర్ రిటర్న్స్ ఫర్ దెమ్ ఓన్లీ ఇట్ ఈస్ అడ్వైజబుల్. అవును, నాకు హైయర్ రేట్ వద్దు, నాకు రిస్క్ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఐ కెన్ సేఫ్లీ కీప్ ఇట్ ఇన్ యాజ్ ఎఫ్డి ఇన్ బ్యాంక్. ఓకే, ఇట్ ఈస్ మోర్ రిలయబుల్. నియర్ బై బ్రాంచ్ విల్ బి దేర్. ఐ నీడ్ నాట్ గో టు స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, దానిలో మళ్ళీ సేల్ చేయాలి, అమౌంట్ విత్డ్రా చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని బదులు మెనీ పీపుల్ అంటే కొంచెం అంతేలేండి, రిస్క్ ఎపిటైట్ నేను కొంచెం కూడా రిస్క్ తీసుకోలేను అన్న వాళ్ళు ఎఫ్డి దట్ ఈస్ బెస్ట్. అసలు కొంచెం నేను పర్లేదు మీడియం రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోగలను, నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు కొంచెం ఇంకొక రూపాయి ఎక్స్ట్రా వస్తుంది అన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయొచ్చు. టైం టెస్టెడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది టైం టెస్టెడ్ అందరూ ఓల్డ్ ఏజర్స్ కి, సీనియర్ సిటిజన్స్ కి, రిటైరీస్ కి అలాంటి వాళ్ళకి. బట్ ఇది ఈజ్ ఇన్నోవేషన్ మీరు అన్నట్టు టు గెట్ హైయర్ రిటర్న్స్. అవును, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. చూస్తున్నారు కదండి, ఇవాళ మనము మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఎలాంటి టైంలో ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇంకా మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫర్దర్ అసలు ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, లేకపోతే ఆ టైప్స్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మనము ఇంకా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ మేడం.